ప్రతి ఉదయకాలం వచ్చిన వాగ్దానం చూస్తున్నా ప్రియాతిథి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ ప్రాఫసీ రిలీజ్ అవుతూ ఉండగా దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారా? సంతోషిస్తూ ఆనందిస్తూ ఈ క్రిస్మస్ సంతోషంలో ఆనందంలో ప్రతి ఒక్కరు ఉంటూ ఉన్నారా? దేవుని బిడ్డారా, దేవుడిచ్చు శాశ్వతమైన కృపను పొందుకుంటూ ఆశీర్వాదంలో నడిపించబడతాం. ఈ దినం దేవుడు మనకి ఏమిస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారంట. మరణ ఛాయలో ఉన్నటువంటి దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. ఈరోజు దేవుని బిడ్డారా, చీకటి మరణానికి సాదృశ్యం. చీకటి అది భయంకరమైన శాపానికి సాదృశ్యం. కానీ ఇటువంటి చీకట్లో ఉన్న వారి మీదకి వెలుగు వస్తుంది. దేశ నివాసుల మీదకి వెలుగు ప్రకాశిస్తూ ఉందని వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. కనుక ఏ చీకట్లో మీరు ఉంటున్నారో, ఏ శాపంలో పాపంలో, ఏ వ్యతిరేకత నష్టము, ఏ కృంగుదల వేదన మధ్య మీరుంటున్నారో ఈ చీకట్లో నుంచి మిమ్మల్ని వెలుగులోకి నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోక రక్షకుడుగా ఆయన వెలిగించడానికి, వెలుగునివ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాడు దేవుని బిడ్డరా. కాబట్టి మీరు అక్కడే ఉండి దుఃఖించాల్సిన పని లేదు, వేదన చెందాల్సిన పని లేదు, కన్నీరు పెట్టాల్సిన పని లేదు. నీ కొరకు నా కొరకు ఒక రక్షకుడు ఉదయించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నామంలో నీకు వెలుగు, ఆయన నామంలోనే నీకు రక్షణ, ఆయన నామంలోనే నీకు స్వస్థత, ఆ నామంలోనే విడుదల విజయం ఉంటుంది. కనుక యేసు నామాన్ని గట్టిగా పట్టుకొని నీవు ప్రార్థించగలిగితే ఈ వాగ్దానాన్ని బట్టి నీ మీద వెలుగు, నీ కుటుంబంలో వెలుగు, నీ జీవితంలో వెలుగు, నీ దేశంలో నీ గృహం మీద వెలుగు, నీ రాష్ట్ర సంఘాల మీద దేవుడు తన వెలుగును ప్రకాశింపజేస్తూ మరణంలో నుంచి నిన్ను జీవంలోనికి నడిపిస్తాడు. వ్యతిరేకతలో నుంచి ఆశీర్వాదంలోకి నడిపించబోతున్నాడు. కన్నీరు దుఃఖంలో నుంచి సంతోష సమాధానంలోనికి దేవుడే నిన్ను నడిపించబోతూ ఉండగా సంతోషించు, ధైర్యం తెచ్చుకో, విజయోత్సాహంతో గంతులు వేస్తూ దేవుని నామాన్ని గట్టిగా పట్టుకుందాం. ఈ సంతోష క్రిస్మస్ దినాల్లో ఉజ్జీవంగా ఆత్మీయంగా ముందుకు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుల గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది మరణ ఛాయలో, బంధకాలలో, చీకట్లో జీవిస్తున్నారో వారందరూ ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ వాక్వచనాలను బట్టి వారి మీద వెలుగు ప్రకాశించాలి. నీతి సూర్యుడా మీరు ఉదయించాలి. లోక రక్షకుడుగా ఈ లోకానికి మీరు వచ్చి ఉన్నారు. అనేక కుటుంబాల్లో మీరు ఉదయించాలి, అనేక జీవితాల్లో మీరు ఉదయించాలి. చీకటి పారిపోయే విధంగా, వెలుగు రేఖలు ఉదయించే విధంగా ఒక్కొక్కరి జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తూ నీ నామ మహిమార్థంగా ఈ ఉదయకాలం ముందుకు కొనసాగించండి. బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకున్న వారికి దీవెన శుభములు ప్రకటిస్తూ ఈ వాగ్దానం చూస్తున్న వారు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలినంత కృపనిచ్చి మరణంలోనికి జీవంలోనికి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఉదయకాలం క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉన్నాయి. 4:30 నుంచి 5:30 వరకు మీరు అందరూ కలుసుకొని లైవ్ ఇస్తున్నాం. పాస్టర్ యెహోషువ జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తూ ఉంది. ఖచ్చితంగా కలుసుకోండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.